హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ నుంచి మనకి నోటిఫికేషన్ వచ్చింది కదా, బీఎస్సీ నర్సింగ్ యొక్క నోటిఫికేషన్. సో దీనికైతే దీనికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డేట్ అవి అన్ని మనం ఆల్రెడీ చూసేసినాం. సో బట్ ఈ వీడియోలో వచ్చేసి మనం అప్లికేషన్ ఎలా చేసుకోవాలి అనే అటువంటి అంశంపై అయితే మనం మాట్లాడుకుందాం. సో అంతకంటే ముందు ఫ్రెండ్స్, మీరు వచ్చేసి ఫస్ట్ మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంపార్టెంట్ డేట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. సో వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది కాబట్టి ఫాస్ట్గా స్టార్ట్ చేసేద్దాం. సో ఫ్రెండ్స్, మీ అందరికీ మరొకసారికి నేనైతే రిమైండ్ అయితే చేస్తున్నాను. మనకి వచ్చేసి అప్లికేషన్స్ ఎప్పటి నుంచి చేసుకోవచ్చు అంటే ఫ్రమ్ సెప్టెంబర్ 10th నుంచి సెప్టెంబర్ 17th వరకు, అంటే ఆల్మోస్ట్ ఒక 1 వీక్ మాత్రమే టైం ఇచ్చారు. ఈ 1 వీక్లో కూడా లాస్ట్ 1 డే స్టార్టింగ్ 1 డే తీసేస్తే మనకు ఓన్లీ 5 days టైమే మాత్రమే ఉంటుంది. ఈ 5 days లోపు మీరు అప్లికేషన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. లేదు అంటే మీరు ఈ ఇయర్కి బీఎస్సీ నర్సింగ్ చేయలేరనమాట. ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ ఈ కనిపిస్తున్నటువంటి ఏ ఫేజ్లో కూడా మీరు మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకోనికి ఉండదు. సో వీలైనంత మందికి అయితే షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అండ్ మీ రిలేటివ్స్కి ఎవరికైనా. అండ్ లైక్ చేయడం మాత్రం తప్పకుండా మర్చిపోకండి. ఎందుకంటే లైక్ చేస్తే మీకు ఏమవుతుందంటే వేరే వాళ్ళకి కూడా రికమెండ్ అవుతుంది, వేరే వాళ్ళకి కూడా తెలిసిద్ది అనమాట మన ఛానల్ గురించి. నెక్స్ట్ వచ్చేసి ఫీ డీటెయిల్స్, అప్లికేషన్ ఫీ డీటెయిల్స్. ఇక్కడ వచ్చేసి బీఎస్సీ నర్సింగ్కి ఎంత ఉంటుందంటే బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వచ్చేసి 1888 రూపీస్ అయితే పేమెంట్ అయితే చేయాలి మీరు అప్లికేషన్ రిజిస్ట్రేషన్ కొరికి. అదేవిధంగా మనకి ఓసీ కేటగిరీ వాళ్ళకి చూసుకున్నట్లయితే 2000 రూపీస్ అయితే 2360 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది వీళ్ళు. ఓకేనా? సో గుర్తుపెట్టుకోండి, బీసీ ఎస్టీ వాళ్ళు 1888 అండ్ అదర్ కేటగిరీ వాళ్ళు 2360 రూపీస్ అయితే మీ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ దేంతో పే చేద్దాం అనుకుంటున్నారో దాంట్లో పెట్టేసి ఉంచుకోవాలి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసుకోవచ్చు మనకి వెబ్సైట్ అనేది వేరే ఉంటుంది అప్లికేషన్ కొరికి. సో ఈ వెబ్సైట్లోకి అయితే మీరు వచ్చేసేయాలన్నమాట. ఈ వెబ్సైట్లోకి వచ్చేసి మీ యొక్క అప్లికేషన్ చేసుకోవడానికి అయితే యాక్సెస్ అయితే దొరికిద్ది. సో ఫ్రెండ్స్, అప్లికేషన్ స్టార్ట్ చేసే ముందు ఒక విషయం అయితే చెప్తున్నాను. సో ఫ్రెండ్స్, మీకు సంబంధించిన సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో సో ఇక్కడ మళ్ళీ చూపిస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోండి సర్టిఫికేట్స్ ఏపీ సెట్ 2024 ర్యాంక్ కార్డ్ అండ్ మీ యొక్క ఎస్ఎస్సీ మెమో ఇవన్నీ అయితే ఉన్నాయి కదా. సో ఇవన్నీ వచ్చేసి 1000 KB ఉన్నాయా, PDF ఫార్మాట్లో ఉన్నాయా అనేది మీరు ఒకసారి అయితే క్రాస్ చెక్ చేసుకోండి. సో ఇన్ కేస్ మీకు కనుక ఇబ్బంది అవుతుంది, లైక్ మొబైల్ అప్లోడ్ చేయాలి అంటే PDFలోకి కన్వర్ట్ చేయాలంటే రావట్లేదు, సో మేము ఏం చేయాలి అనేసి మీకు అనిపిస్తే ప్లీజ్ మీరైతే అప్లికేషన్ మీ అంతటి మీరు చేసుకోకండి. సో పక్కన మీ సేవ లేదంటే ఆన్లైన్ సెంటర్ ఏదైనా నెట్ సెంటర్ ఉంటుందో సో అక్కడికి వెళ్ళి మీరు చేసుకోండి. లేదు, చాలామందికి ఏంటి అంటే కన్వర్ట్ చేయడానికి వస్తుంది, PDF ఫార్మాట్లోకి కన్వర్ట్ చేయడానికి వస్తుంది అండ్ 1000 KB కంప్రెస్ చేయడానికి వస్తుంది అనమాట. సో అలా కంప్లీట్ చేసేసి మీరు పెట్టేసుకోవచ్చు, నో ప్రాబ్లం. బట్ చాలామందికి అయితే నేను చేశాను, అప్లికేషన్ కూడా చేశాను నేను, వాళ్ళకి సీట్స్ వచ్చినాయి, వాళ్ళు ఇప్పుడు కంటిన్యూ అవుతున్నారు కూడా. సో మొబైల్లో చేసే ప్రాబ్లం ఏమీ ఉండదు, బట్ ఏంటంటే మీకు కన్వర్జన్ అనేది కొంచెం ఇబ్బంది అవుతుందన్నమాట. సో అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ నేను మళ్ళీ ఒక విషయం చెప్తున్నాను, ఇక్కడ చూసుకోండి. ఇక్కడ 8th కాలంలో చూడండి, స్టడీ సర్టిఫికేట్స్ ఫ్రమ్ 6th to 10th క్లాస్ అన్నారు. చాలామంది ఏం చేస్తారంటే 6th క్లాస్ ఒక దగ్గర చదువుతారు, 7th 8th ఒక దగ్గర చదువుతారు, 9th 10th ఒక స్కూల్లో చదువుతారు, డిఫరెంట్ స్కూల్స్లో చదువుతారు అనమాట. ఇట్లా 3 schools చదివిన వాళ్ళకి ఎగ్జాంపుల్ చెప్తున్నాను, 3 schools చదివిన వాళ్ళకి 3 certificates ఇస్తారు. సో ఆ 3 certificates తీసుకొచ్చి ఆ 3 తీసుకొచ్చి ఒకే PDFలో పెట్టాలన్నమాట. సో అలా మీరు 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఏ స్కూల్లో చదివినారో అవన్నీ కలిపి ఆ బోనఫైడ్ స్టడీ సర్టిఫికేట్స్ అన్నీ కలిపి ఒకే సింగిల్ PDFలో ఉండాలన్నమాట. సో అదేవిధంగా ఇప్పుడు స్టడీ సర్టిఫికేట్ ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటి 2 years ఇది ఒకటే సర్టిఫికేట్ ఇస్తారు. కాకపోతే కొందరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఇయర్ ఒక దగ్గర చదివి సెకండ్ ఇయర్ ఒక దగ్గర చదువుతారు. సో అట్లాంటప్పుడు 2 certificates వస్తాయి. ఇన్ కేస్ 2 వచ్చినా కానీ అది ఒకే PDFలో పెట్టేసి మీరైతే కంప్లీట్ చేసేయాలి. సో ఇక్కడ కనిపిస్తున్న సర్టిఫికేట్ అయితే కంపల్సరీగా మీరైతే అప్లికేషన్కి అయితే మీరైతే దగ్గర పెట్టుకొని ఉండాలి ఫ్రెండ్స్. మీరు నెట్ సెంటర్ దగ్గరికి వెళ్ళినా, మీరు ఓన్గా చేసుకోవాలనుకున్నా కానీ మీరైతే ఈ సర్టిఫికేట్స్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, అప్లికేషన్ విధానానికి వచ్చేసి చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసి మీరు అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి ఎన్టీఆర్ UHSకి అయితే వచ్చేసేయండి. వచ్చేసిన తర్వాత క్లిక్ హియర్ ఫర్ అడ్మిషన్ కౌన్సిలింగ్ ఫర్ అకాడమిక్ ఇయర్ 2024-25 అనేసి కనిపిస్తుంది కదా, దానిపై అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేసినాక మరో ట్యాబ్లోకి అయితే తీసుకెళ్తున్న తర్వాత ఇక్కడ అడ్మిషన్స్ అకాడమిక్ ఇయర్ అనేసి కనిపిస్తుంది కదా, MDS, MBBS, BDS, BSc నర్సింగ్ అనేసి. ఫ్రెండ్స్, ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కొరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆలోచన పెట్టుకోండి, ట్యాప్ చేయండి ఫ్రెండ్స్.
సో ఇలా ట్యాప్ చేయగానే మీకైతే ఇక్కడైతే మరో ట్యాబ్లోకి అయితే తీసుకెళ్తుంది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్స్ హ్యావ్ బీన్ రిలీజ్డ్ అనేసి ఇక్కడ స్క్రోలింగ్ అయితే వస్తుంది. సో మీరు ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి మనకు అన్నీ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. లైక్ రిజిస్ట్రేషన్ ఎప్పటివరకు చేసుకోవాలి, ఇంపార్టెంట్ డేట్స్ అండ్ ఇన్ఫర్మేషన్ బులెటిన్ అండ్ ఫామ్స్ కనిపిస్తూ ఉంటుంది కదా. సో ఇక్కడికి వచ్చేసి రిజిస్ట్రేషన్ అనేసి ఉంది కదా, దీనిపై ట్యాప్ చేయండి. చూసుకొని నేను ట్యాప్ చేస్తున్నాను. ట్యాప్ చేయగానే మనకి ఇలాగైతే వస్తుంది అనమాట. దిస్ పేజ్ ఈజ్ నాట్ వర్కింగ్ అంటే ఇప్పుడు చాలా మంది యాక్సెస్లో ఉన్నారు, లైక్ ఓపెన్ చేస్తున్నారు కాబట్టి అది అంతగా ఓపెన్ అవుతలేదు, సర్వర్ డౌన్ వస్తుంది. సో బట్ రేపు నేను అందుకే చెప్పాను అప్లికేషన్ చాలా మంది చేసుకోవద్దు, ఆపేయండి అని చెప్పేసి. సో అలా ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి రేపు మనకి ఫుల్ క్లియర్గా ఓపెన్ అవుతుంది అనమాట వెబ్సైట్. సో అప్పుడు మీరు చేసుకుందరు కానీ. సో ఇట్లాంటి ఇప్పుడు ఇన్ కేసు ముందే చేసిన వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు చేసుకునే టైంలో ఫీ పేమెంట్ చేశారు, మధ్యలోకి వచ్చారు, అప్లికేషన్ చేసుకునే టైంలో వచ్చేసి ఇలా ప్రాబ్లం అయితే వచ్చింది. సో మళ్ళీ నెక్స్ట్ వాళ్ళు మళ్ళీ వెబ్సైట్ వచ్చేసి బిల్డ్ అయిన తర్వాత నెక్స్ట్ వాళ్ళు వచ్చేసి ఏమైనా చేద్దామన్నా కానీ చేంజెస్కి ఆస్కారం ఉండదు అనమాట, ఛాన్స్ ఉండదు చేసుకోనికి. సో అట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి వద్దని చెప్పాను. సో అండ్ ఇప్పుడు చూద్దాం మనం ఎలా చేసుకోవాలి ఏంటి అని చెప్పేసి. సో ఫ్రెండ్స్, మీరు రిజిస్ట్రేషన్ పై కొట్టగానే అలా ట్యాప్ చేయగానే ఇలాగైతే మీకు అయితే వస్తుంది అనమాట. సో ఇక్కడ నేను శాంపుల్ అయితే చూపిస్తున్నాను మీకు. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ కాలంలో వచ్చేసి ఏపీసెట్ యొక్క హాల్ టికెట్ నెంబర్ అడుగుతుంది, అది ఎంటర్ చేయాలి. సో బీఎస్సీ నర్సింగ్ రిజిస్ట్రేషన్ కొరకే. సో ఎంటర్ చేసిన తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది, ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ గెట్ డీటెయిల్స్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది, దానిపై ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత సో అది ఆటోమేటిక్గా ఫేస్ చేసుకుంటుంది. లేదు అంటే డైరెక్ట్గా మీరైతే ఇక్కడ మీ ఫుల్ నేమ్ యాజ్ పర్ ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఎలా ఉంటుందో, లేదు ఏపీసెట్ ర్యాంక్ కార్డులో ఎలా ఉంటుందో ఆ నేమ్ అయితే ఇక్కడ ఫుల్ నేమ్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత మొబైల్ నెంబర్, తర్వాత ఈమెయిల్ ఐడి. మొబైల్ నెంబర్ వచ్చేసి బ్యాలెన్స్ ఉంది, నడుస్తుంది, యాక్టివ్లో ఉంది, ఓటీపీలు వస్తున్నాయి పోతున్నాయి, వర్కింగ్లో ఉంది అనేసి అనుకుంటేనే మొబైల్ నెంబర్ ఇచ్చేసేయండి. ఎట్లయినా వర్కింగ్ మొబైల్ నెంబరే ఇచ్చేసేయండి. ఈమెయిల్ కూడా ఎప్పుడు మేము చూసాం, యాక్సెస్లో ఉంటాం, ఎప్పటికీ అందుబాటులో ఉంటాం ఈమెయిల్ అనేసి అనుకుంటేనే ఆ ఈమెయిల్ మాత్రమే ఇచ్చేసేయండి. ఓకేనా, తప్పకుండా గుర్తుపెట్టుకోండి, మొబైల్ నెంబర్ మాత్రం తప్పు ఇవ్వకూడదు, కరెక్ట్ ఇవ్వాలి. అండ్ ఈమెయిల్ ఐడి కూడా తప్పు ఇవ్వకూడదు, కరెక్ట్ ఇవ్వాలి. పాస్వర్డ్ వచ్చేసి మీరు ఎలాంటి టైప్ ఆఫ్ పాస్వర్డ్ పెట్టుకోవాలి అంటే చెప్తున్నాను. ఇక్కడ నేను ఇట్లా మీకు టైప్ చేసి చూపించడానికి లేదు, ఎందుకంటే యూట్యూబ్ గైడ్లైన్స్ ప్రకారం అలా చూపించకూడదు. సో చెప్తున్నాను చూడండి ఫ్రెండ్స్, మీకు ABC@12345 ఈ ఫార్మాట్లో ఉండాలన్నమాట పాస్వర్డ్. ఓకేనా, ఈ ఫార్మాట్లో ఫస్ట్ మీ నేమ్ పెట్టుకొని తర్వాత @ పెట్టేసుకొని 12345 పెట్టుకుంటారా నెంబర్, లేదా వేరే నెంబర్ పెట్టుకుంటారా అనేది చూసుకోండి ఒకసారి. ఓకేనా, అలాగే కన్ఫర్మ్ పాస్వర్డ్ ఇచ్చేసి ఇక్కడ క్యాప్చా కనిపిస్తుంది కదా, ఈ క్యాప్చా ఎంటర్ చేసేసేయండి. సో ఆ తర్వాత మీ మొబైల్ నెంబర్కి అయితే ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీ ఎంటర్ చేసేసి ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ ఉంటుంది, దానిపై క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్, ఓటీపీ కరెక్ట్గా మీరు ఇచ్చేసిన తర్వాత మీకు వచ్చేసి ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది వస్తుంది. ఇక్కడ చూసుకోండి, రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చింది కదా, దాన్నే స్క్రీన్ షాట్ తీసుకొని లేదా డైరెక్ట్ మీకు టెక్స్ట్ మెసేజ్ వస్తుంది. సో ఒకసారి అయితే చెక్ చేసుకోండి, స్క్రీన్ షాట్ అయితే తీసి పెట్టుకోండి దీన్ని. అండ్ ఇక్కడ వచ్చేసి క్లిక్ హియర్ టు లాగిన్ అనే ఆప్షన్ ఉంటుంది కదా, దానిపై క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ లాగిన్లోకి వచ్చేసి చూసుకున్న తర్వాత ఇక్కడ ఎంటర్ యూజర్ ఐడి అనేసి ఉంది కదా, మీకు మెసేజ్ వస్తుంది అనమాట మీ మొబైల్ నెంబర్కి. ఆ మొబైల్ నెంబర్ ఆ మెసేజ్ అనేది ఇక్కడ ఇచ్చేసేయండి. ఆ తర్వాత మీరు ఇచ్చినటువంటి పాస్వర్డ్ ఏదైతే ఉందో అది ఇక్కడ టైప్ చేసేయండి. తర్వాత ఇక్కడ కనిపిస్తున్న క్యాప్చా ఇక్కడ ఎంటర్ చేసేసి లాగిన్ అనే ఆప్షన్పై క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో ఆ తర్వాత వచ్చేసి మీకు స్క్రీన్ ఇలా వస్తుంది అనమాట. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ అప్లికేషన్ సబ్మిషన్ అనేసి ఉంది కదా, దీనిపై ట్యాప్ చేయండి. సో ఫ్రెండ్స్, అలా ట్యాప్ చేయగానే మీకు ఇక్కడ 4 ఆప్షన్స్ కనిపిస్తూ ఉంటాయి. పర్సనల్ డీటెయిల్, పేమెంట్ డీటెయిల్, లోకల్ అండ్ నాన్ లోకల్ అండ్ అప్లోడ్ డాక్యుమెంట్స్ అనేసి కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో ఫస్ట్ వచ్చేసి పర్సనల్ డీటెయిల్స్లోకి వచ్చేసేయాలన్నమాట. సో ఈ పర్సనల్ డీటెయిల్లో మీ యొక్క డీటెయిల్స్ అన్నీ ఇవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఇక్కడ ఏపీసెట్ ఇక్కడ హాల్ టికెట్ నెంబర్, ఇక్కడ ర్యాంక్, ఇక్కడ మీ యొక్క స్కోరు, ఇక్కడ మిగతా మీ యొక్క డీటెయిల్స్ అన్నీ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. డేట్ ఆఫ్ బర్త్, మీ యొక్క మదర్ నేమ్, ఫాదర్ నేమ్ అండ్ పర్సనల్ డీటెయిల్స్. మళ్ళీ వచ్చేసి ఇక్కడ మీ యొక్క సర్ నేమ్తో పాటు ఉన్నటువంటి మీ యొక్క ఫుల్ నేమ్ అండ్ మీ యొక్క జెండర్, మొబైల్ నెంబర్, ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్, ఆధార్ నెంబర్, ఈమెయిల్ ఐడి అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క సోషల్ స్టేటస్ అంటే కేటగిరీ, మీ యొక్క కేటగిరీ సెలెక్ట్ చేసుకోవాలి. క్యాస్ట్ కేటగిరీ ఇష్యూడ్ బై అనేసి ఉంటుంది, అవన్నీ సెలెక్ట్ చేసుకోవాలి. మీరు చదువుకుంటూ వెళ్ళిపోతే ఆల్మోస్ట్ అన్నీ కనిపిస్తూ ఉంటాయి.
అండ్ ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అడుగుతుంది అనమాట. క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అనేది ఉంటుంది, సిఎన్డి అనేసి స్టార్ట్ అవుతుంది. అది తీసేసుకొని అది ఇక్కడ ఎంటర్ చేయాలి. సో అలా అయితేనే అక్కడ వెరిఫికేషన్ అథారిటీ వాళ్ళకి కనిపిస్తూ ఉంటుంది అనమాట. మైనారిటీ స్టేటస్, ఇన్ కేస్ మైనారిటీ స్టూడెంట్స్ ఉంటే ఎస్ఎన్ఓ అని పెట్టేసి మీ యొక్క మైనారిటీ స్టేటస్ ఎస్ అని పెడితే దానికి సంబంధించిన సర్టిఫికేట్ యొక్క డీటెయిల్స్ అడుగుతుంది, అది ఎంటర్ చేసేయండి. అండ్ క్యాస్ట్ సబ్ కేటగిరీ అడుగుతుంది, మీ యొక్క సబ్ కేటగిరీ ఏంటి అనేది అడుగుతుంది. సో ఇవన్నీ డీటెయిల్స్ అయితే మీరు ఫిల్ చేయాలన్నమాట. సో ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. అంతా కనిపిస్తూ ఉంటుంది, ఈజీగానే ఉంటుంది, ఏముండదు అంతగా. సో రెసిడెన్షియల్ అడ్రస్, మీ యొక్క అడ్రస్ ఏదైతే ఉందో మీ హౌస్ ఉన్నటువంటి అడ్రస్ అదైతే ఇక్కడ ఇచ్చేసేయండి. మీ యొక్క హౌస్ నెంబర్ అండ్ విలేజ్ ఆర్ వార్డ్ నెంబర్, స్టేట్ మీ యొక్క మండల్, ల్యాండ్మార్క్, పిన్ కోడ్, డిస్ట్రిక్ట్ ఇవన్నీ అయితే స్టేట్ ఇవన్నీ అయితే అడుగుతాయి అనమాట. ఒకసారి అయితే అవి కరెక్ట్గా ఇచ్చారా లేదో వెరిఫై చేసుకోండి. అండ్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్కి వచ్చేసి చూసుకున్నట్లయితే మీ యొక్క ఎస్ఎస్సి యొక్క ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఇక్కడ. అంటే మీ యొక్క బోర్డ్ సెలెక్ట్ చేసుకోవాలి, ఇయర్ ఆఫ్ పాస్ అండ్ మంత్ ఆఫ్ పాస్ సెలెక్ట్ చేసుకొని మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఇచ్చేసేయాలి. అండ్ అదేవిధంగా ఇంటర్మీడియట్ యొక్క డీటెయిల్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది ఇక్కడ. ఇవి ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ అనే దానిపై క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మిమ్మల్ని అయితే పేమెంట్ గేట్వేలోకి తీసుకెళ్తుంది. సో ఇక్కడ వచ్చేసి మీరు పేమెంట్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ప్రతి ఒక్కరికి నేను రిఫర్ చేస్తున్నాను ఏంటి అంటే మీ యొక్క క్రెడిట్ కార్డ్ లేదా మీ యొక్క డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్తోనే పేమెంట్ అయితే చేసేయండి. లేదు ఇన్ కేస్ మీరు వచ్చేసి నెట్ సెంటర్ లేదా మీ సేవ దగ్గరికి వెళ్తానంటే సో ఓకే, అక్కడికి వెళ్ళేసిన తర్వాత వాళ్ళైతే వాళ్ళ యొక్క ఓన్ అకౌంట్తో చేసేస్తారు, నో ప్రాబ్లం. సో పేమెంట్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ పే నౌ అనేసి ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది. మీ యొక్క కేటగిరీ ఏం సెలెక్ట్ చేసుకున్నారో దానికి బట్టి ఇక్కడ మీ యొక్క అమౌంట్ వస్తుంది అనమాట. సో అలా పేమెంట్ అయితే చేసేయండి. తర్వాత వచ్చేసి నెక్స్ట్ ఇప్పుడు మనం పర్సనల్ డీటెయిల్స్ యొక్క ఫిల్లింగ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ పేమెంట్ డీటెయిల్స్లోకి వచ్చేసి చూసుకున్నైతే ఇక్కడ ఇది సెకండ్ స్టెప్ కదా. సో ఇక్కడ వచ్చేసి మీ యొక్క రిసిప్ట్ ఉంటుంది, పేమెంట్ యొక్క రిసిప్ట్. ఇదైతే సక్సెస్గా వచ్చిందా లేదా ఒకసారి వెరిఫై చేసుకోండి. సో మీరు పేమెంట్ చేసిన టైం అండ్ డేట్, ట్రాన్సాక్షన్ ఐడి అన్నీ వస్తూ ఉంటాయి. సో ఒకసారి అయితే ఇదే స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోండి, ఎందుకంటే ఫ్యూచర్ యూస్కి అనమాట. ఇన్ కేస్ ఏమైనా మిస్టేక్స్ కనుక ఉన్నా లేదు అప్లికేషన్ రిజెక్ట్ అయినా మనమైతే కంప్లైంట్ అయితే రైజ్ చేయొచ్చు. సో ఇదే స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోండి. సో ఆటోమేటిక్గా మీకైతే మెసేజ్ వస్తుంది. బట్ ఇన్ కేస్ వచ్చినా కానీ మీరైతే ఇది ఆ నెట్ సెంటర్ అతన్ని స్క్రీన్ షాట్ తీసి నాకు సెండ్ చేయన్నా అని చెప్పి మీరు అడగండి, నో ప్రాబ్లం, ఓకేనా. ఆ తర్వాత వచ్చేసి కంటిన్యూ అనే ఆప్షన్పై క్లిక్ చేయండి. సో నెక్స్ట్ స్టెప్లోకి అయితే వెళ్తుంది, లోకల్ అండ్ నాన్ లోకల్ అనేసి ఈ స్టెప్లోకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది మనం. సో ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మనం ఎలాగో లోకల్ కాబట్టి ఎడ్యుకేషన్ డీటెయిల్స్ వచ్చేసి లోకల్, ఏరియా, రీజన్ వ్యాలిడేషన్ అనేసి ఉంటుంది. సో ఇక్కడికి వచ్చేసి మీరైతే ఫ్రమ్ 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు స్టడీడ్ ఇయర్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏ ఇయర్లో చదివారో స్టేట్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది, ఎందుకంటే లోకల్ అండ్ నాన్ లోకల్ స్టేటస్ అనేది ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది కాబట్టి. సో మీరు సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అండ్ అందరూ ఎలాగో ఆంధ్రప్రదేశ్ వాళ్ళే కాబట్టి ఆంధ్రప్రదేశ్ అని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ యొక్క డిస్ట్రిక్ట్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మీ యొక్క స్కూల్ అనే దగ్గర ఏంటంటే 6th క్లాస్ మీకు బోనఫైడ్లో ఎలా ఉందో, స్టడీ సర్టిఫికేట్లో ఎలా ఉందో ఆ యొక్క స్కూల్ నేమ్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. 6th నుంచి 10th క్లాస్ వరకు ఎన్ని స్కూల్స్ మారారో, ఎన్ని స్కూల్స్ అయితే ఇక్కడ ఎంటర్ చేస్తున్నారో ఒకసారి చూసుకోండి. తర్వాత ఎలాగో ఇంటర్మీడియట్ అనేది వేరే దగ్గర చేస్తుంటారు కాబట్టి ఆ యొక్క కాలేజ్ నేమ్ ఇక్కడ ఇచ్చేసేయండి. తర్వాత వచ్చేసి ఇక్కడిది క్రూజియల్ స్టెప్ అనమాట. ఇక్కడ మీ యొక్క సర్టిఫికేట్స్ అనేవి అప్లోడ్ చేస్తున్నారు అంటే ఇక్కడ అందరికీ క్లియర్ కట్గా చెప్తున్నాను చూడండి. సో మీరు ఇప్పుడు 6th క్లాస్ ఒక్క దగ్గర చదివారు, దానికి సంబంధించిన సర్టిఫికేటే ఇక్కడ అప్లోడ్ చేయండి. 7th ఒక్క దగ్గర, దానికి సంబంధించింది మాత్రమే. లేదు అన్న మేము 6th నుంచి 10th వరకు ఒకే దగ్గర చదివినా మేమేం చేయాలి? 6th నుంచి 7th వరకు 10th వరకు ఒకే దగ్గర చదివారా? సో ఒకే సర్టిఫికేట్ ఇక్కడ అప్లోడ్ చేయండి, ఇక్కడ అప్లోడ్ చేయండి, ఇక్కడ అప్లోడ్ చేయండి, ఇక్కడ అప్లోడ్ చేయండి. అప్ టు 6th నుంచి 10th వరకు ఉంది కదా, సో అక్కడి వరకు అప్లోడ్ చేయండి. ఇక్కడ 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 మొత్తం అప్లోడ్ చేయండి ఒకే సర్టిఫికేట్, ఓకేనా. ఒకేసారి దీంట్లో అప్లోడ్ చేసినా కానీ మళ్ళీ ఇందులో అప్లోడ్ చేయడానికి లేదు, ఇంకా అవసరం లేదా అనేసి మీరు అనుకోవద్దు. సో ఇక్కడ అన్ని కాలమ్స్ అయితే ఫిల్ చేయాల్సిందే. అలాగే ఇంటర్మీడియట్ ఇది కూడా 2 times అయితే మీరు ఫిల్ చేయాలి. ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ ప్రివ్యూ అనేసి ఉంది కదా, దీనిపై తప్పకుండా ట్యాప్ చేసి చూసుకోండి కరెక్ట్గా అప్లోడ్ అయిందా లేదా అనేది మీరైతే ఇక్కడ స్టేటస్ అయితే చూసుకోవచ్చు, ఓకేనా. సో ఇది వచ్చేసి ఫస్ట్ వచ్చేసి మీరు ఇక్కడ రీజన్ అయితే సెలెక్ట్ చేసుకున్న తర్వాతే వస్తుంది అనమాట. రీజన్ వచ్చేసి ఆంధ్ర యూనివర్సిటీయా లేదు అంటే ఎస్వియుఆ,
ఏయూ ఆర్ ఎస్వియు ఈ రెండు సెలెక్ట్ చేసుకోండి. లేదు నాన్ లోకల్ వాళ్ళ ఉంటే లేదు తెలంగాణ వాళ్ళ ఉంటే ఓయూ సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఓయూ సెలెక్ట్ చేసుకోవడానికి మనకు అంత లేదు. ఏయూ ఆర్ ఎస్వియు అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా. సో ఇన్ కేస్ మీరు కనుక మీ యొక్క డిస్ట్రిక్ట్ ఏ రీజియన్ కిందకి వస్తుందో తెలియకపోతే ప్లీజ్ మీరైతే తెలుసుకోండి, ఓకేనా. మన చాలా వీడియోస్లో చెప్పాను కూడా. సో ఇక్కడ వచ్చేసి సేవ్ అండ్ కంటిన్యూ అనే ఆప్షన్పై క్లిక్ చేయండి. సో అలాగే ఇన్ కేస్ ఎవరైనా స్టూడెంట్ కనుక అదర్ రీజియన్ నుంచి వచ్చి అంటే ఉస్మానియా రీజియన్ కనుక పెట్టుకుంటే వీళ్ళకి సంబంధించినటువంటి కొన్ని సర్టిఫికేట్స్ అయితే ఉంటాయన్నమాట. ఆ సర్టిఫికేట్స్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, ఓకేనా. సో ఇక్కడ మనం ఎలాగో ఉండరు కాబట్టి చాలామంది ఇన్ కేస్ ఉంటే డౌట్ ఉంటే కామెంట్ చేయండి. లేదు ఎలాగో ఉండరు కాబట్టి ఇక్కడ మనం చెప్పుకుంటూ వెళ్ళిపోతే టైం వేస్ట్ అవుతుంది. సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి అప్లోడింగ్ డాక్యుమెంట్స్ అనమాట. మీ యొక్క డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేయాలి. ఇది ద క్రూషియల్ స్టెప్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇక్కడ మీ యొక్క క్యాండిడేట్ యొక్క ఫోటో అండ్ సైన్ వచ్చేసి ఇది వచ్చేసి ఎంత అంటే మనకి వచ్చేసి 100 KB బిలో ఉండాలి. దట్ టు ఆన్ జేపీజీ ఫార్మాట్లో ఉండాలి. ఇది ఎలాగో మీరు ఫోటోస్ తీసినట్టుగా ఉంటుంది కాబట్టి ఇది చూసుకోండి. ఇవి అప్లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ మీ యొక్క ఆధార్ కార్డ్ ఇది వచ్చేసి మనకి 1000 KB ఉండాలి. 1000 KB బిలో అయితే ఉండాలి. ఎస్ఎస్సి మార్క్స్ మేము 1000 KB బిలో, ఇంటర్మీడియట్ మార్క్స్ మేము, ఇంటర్మీడియట్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, ఏపీసెట్ ర్యాంక్ కార్డ్ ఇవన్నీ కరెక్ట్గా అప్లోడ్ చేస్తున్నారా? లేదు. కొందరు ఏం చేస్తారు, ఎస్ఎస్సి మార్క్స్ మేము అన్న దగ్గర ఇంటర్మీడియట్ మార్క్స్ మేము అప్లోడ్ చేశారు. అలాంటప్పుడు ప్రాబ్లం అవుతుంది. వాళ్ళు అక్కడ ఆఫీసర్స్ ఎలా ఉంటారంటే సరే ఇంటర్మీడియట్ ఓపెన్ చేసేసి మేము ఎన్ని మార్క్స్ వచ్చినా చూద్దామని ఓపెన్ చేస్తారు. అప్పుడు ఇంటర్మీడియట్ ప్లేస్లో మీరు 10th మేము అప్లోడ్ చేస్తారు. అప్పుడు వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యేసి తప్పుగా అప్లోడ్ చేశాడు అని మన అప్లికేషన్ రిజెక్ట్ చేస్తారు. సో అట్లా అవ్వకుండా ఉండాలి అంటే తప్పకుండా మీరు ఏ యొక్క సర్టిఫికేట్ అడుగుతున్నారు, ఇక్కడ ఏ సర్టిఫికేట్ అనేది మనం అప్లోడ్ చేస్తున్నాము అనేసి మీరు క్లారిటీగా ఉండాలి. ఫోన్లో అప్లోడ్ చేయవస్తేనే చేయండి, లేదు అంటే ఎట్టి పరిస్థితుల్లో చేయకండి. అంటే మీరు చేయొద్దు అనేసి మీకు రాదు అని కాదు, ఇట్లా చిన్న మిస్టేక్స్ అయితే చేసుకుని మీ యొక్క అడ్మిషన్ క్యాన్సిల్ చేసుకుంటారేమో అనేసి భయం, అంతే, ఓకేనా. సో ఫ్రెండ్స్ మీరు ఇక్కడ సేవ్ డాక్యుమెంట్స్ అని కొట్టగానే ఇక్కడ ప్రివ్యూ అప్లికేషన్ అయితే వస్తుంది అనమాట. ప్రివ్యూ అప్లికేషన్ ఎందుకు వస్తుంది అంటే వన్స్ మీరు కనుక సబ్మిట్ చేసేసిన తర్వాత మళ్ళీ మనకి ఎడిట్ ఆప్షన్ అనేది ఉండదన్నమాట, చాలా లేట్గా. ఇక్కడ మనకి ఇచ్చారు నో ఎడిటింగ్ ఆప్షన్ విల్ బీ అవైలబుల్ త్రూ అవుట్ ద అడ్మిషన్ ప్రాసెస్. ఈ ఇయర్ మనకి అడ్మిషన్కి ఎడిటింగ్ ఆప్షన్ లేదు అనేసి ఇక్కడ ఇస్తున్నారు. ఎడిట్ ఆప్షన్ లేదు కాబట్టి మళ్ళీ ఒకసారి వెరిఫై చేసుకొని ఎట్లాంటి మిస్టేక్స్ లేవు అనేసి అనుకున్న తర్వాతే 100%గా క్లియర్ అయిన తర్వాత మీరైతే అప్లికేషన్ సబ్మిట్ చేయండి, ఓకేనా. సో మీ యొక్క అప్లికేషన్ అయితే ఇలా వస్తుంది అనమాట ప్రివ్యూకి. సో అన్ని డీటెయిల్స్ ఒక్కొక్కసారికి మళ్ళీ చెక్ చేసుకోండి. మీ యొక్క ఫోటో, మీ నేమ్, మీ యొక్క స్టడీడ్, మీ యొక్క ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అవన్నీ చూసిన తర్వాత లాస్ట్కి ఇక్కడ ఫైనల్ సబ్మిట్ అనేది ఉంటుంది, దానిపై క్లిక్ చేయండి. తర్వాత వచ్చేసి మీకు ఒక కన్ఫర్మేషన్ పాపప్ అయితే వస్తుంది. ఇక్కడ ఓకే దానిపై క్లిక్ చేయండి, అన్ని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే. సో అప్పుడు మీ యొక్క అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిపోతుంది. సో మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ తెలుసుకోవాలనుకుంటే మళ్ళీ డాష్ బోర్డ్లోకి వచ్చేసి నో యువర్ అప్లికేషన్ స్టేటస్ అనేసి ఉంటుంది, దానిపై క్లిక్ చేయండి. తర్వాత అప్లికేషన్ స్టేటస్ అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. సో పేమెంట్ స్టేటస్ సక్సెస్ అండ్ అప్లికేషన్ వచ్చేసి సబ్మిటెడా లేదా అనేసి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఇది మీరు చూసుకోండి, ఓకేనా. సో ఇక్కడ కనిపిస్తున్నటువంటి మీరు సబ్మిట్ చేసిన తర్వాత వస్తుంది కదా ఇది. సో దీన్ని అన్ని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మీరైతే ప్రింట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ప్రింట్అవుట్ అయితే తీసుకొని పెట్టుకొని మళ్ళీ మీకు ఫర్దర్గా అయితే ఇబ్బంది అయితే అవ్వకుండా ఉండడానికి అయితే ఈ ప్రింట్అవుట్ అయితే పట్టుకెళ్ళండి. మీరైతే ప్రింట్ అయితే తీసి ఇంటికైతే పట్టుకెళ్ళండి, ఓకేనా. సో ఇదన్నమాట ఫ్రెండ్స్. ఏంటి అంటే చాలా క్రూషియల్గా మీరైతే అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఒక్క సింగిల్ మిస్టేక్ కూడా ఉండకూడదు. సో ఎందుకంటే మనకి మళ్ళీ ఎడిట్ ఆప్షన్ లేదు కాబట్టి నేను చెప్తున్నాను, ప్లీజ్ మీరు ఎట్లాంటి మిస్టేక్ చేయకండి. లేదు రేపు వచ్చేసి ఈ వీడియో కింద మనకి ఈరోజు ఈవినింగ్ వరకు మీరైతే ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్, ఈ వీడియో కింద అయితే డౌట్స్ అయితే అడగండి, లేదంటే కాల్ అయితే చేయవచ్చు మీరు ఇన్స్టాలో. సో డౌట్స్ అయితే అడగండి, ఈ వీడియో కింద కామెంట్ చేస్తే నేను తప్పకుండా వచ్చిన తర్వాత ఈవినింగ్ కామెంట్స్ వీడియో కూడా చేస్తాను అనమాట, ఓకేనా. సో రిగార్డింగ్ ఏమైతే ఇష్యూస్ ఉన్నాయో అవన్నిటికి. సో రేపు వెళ్ళి మీరైతే అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయవచ్చు. సో అలా మనమైతే చేద్దాం. ఎందుకంటే చాలామందిని చూసాను ఫ్రెండ్స్, మిస్టేక్ చేసి అడ్మిషన్ అయితే క్యాన్సిల్ అయిన వాళ్ళు చాలామంది, రిజెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. సో అట్లా మళ్ళీ ఇయర్ వేస్ట్ చేసుకొని మళ్ళీ ఎంసెట్ ప్రిపేర్ అయ్యి ఎంసెట్ రాసి డబ్బులు వేస్ట్ చేసుకొని సో వచ్చిన తర్వాత సీట్ రాకపోతే చాలా బాధ అయితే అవుతుంది అనమాట. సో అందుకోసమే చెప్తున్నాను. సో ఇప్పటివరకు అయితే చాలా వీడియో లెంత్ ఎక్కువ అయిపోయింది. సో సారీ ఫర్ దట్. అండ్ మీకోసమే నేనైతే మీకు
ఎట్లాంటి మిస్టేక్స్ ఉండకుండా ఉండాలని క్లియర్ కట్గా చెప్పాను. అండ్ సారీ ఫర్ దట్. ఏమైనా అనిపిస్తే ప్లీజ్ ఏమనుకోమాకండి. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించిందని అయితే నేనైతే ఫ్రెండ్స్, ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కొరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ పెట్టుకోండి.